వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. ఆశావాహులను ఊరించి మంత్రి పదవులు ఊసు మరో 3 నెలలు ముందుకు జరిగాయి. 6 నెలల నుంచి ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయంతో వాయిదా పడింది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ లేకుండా జరిగే నష్టం లేదనే సంకేతాలు కాంగ్రెస్ అధిష్టానానికి పంపగలిగాడు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమని ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం తెర మీదకు తెస్తే కొత్త తలనొప్పులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం ముందు తనదైన శైలిలో చెప్పి ఒప్పించగలిగాడు. సామాజిక కోణంలో మంత్రులను ఎంపిక చేయడంతో పాటు చాలామంది సీనియర్లు బెర్త్ కోసం నానా పాట్లు పడుతున్నారు. గ్రామాలలో పట్టు సాధించాలంటే పంచాయతీ ఎన్నికలు కీలకమని, ప్రస్తుతం ఎన్నికలను జూలైలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణ వలన కాంగ్రెస్ పార్టీకి లాభం కన్నా నష్టదాయకమేనని సంకేతాలు పంపించడంలో ముఖ్యమంత్రి రేవంత్ సఫలీకృతమయ్యాడు. అధిష్టానం మాటగా గత నెలల్లో మంత్రివర్గ విస్తరణ తన చేతిలో లేదని చెబుతూ ఆ బరువు బాధ్యతలను అధిష్టానం మీదకు నెట్టి తలనొప్పి నుంచి రేవంత్ రెడ్డి తప్పించుకోగలిగాడు. మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న ఔత్సాహిక ఎమ్మెల్యేలు మరో 3 మాసాలు మౌన వేదన అనుభవించాల్సిందే. మంత్రివర్గ ఆలస్యంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేంద్రరెడ్డి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణను సాధించిన వ్యక్తిగా ఆనాటి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి 2014 ఎన్నికల్లో కానీ 2018 ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు, అధికారాన్ని అప్పగించారు. 9.5 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత గత ప్రభుత్వ తప్పిదాల వల్ల 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముచ్చటగా 3వసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకొని 16 నెలలు సమయం కావస్తుంది. అయితే అధికారం చేపట్టిన ఏడాది నుంచే మంత్రివర్గ విస్తరణకు రకరకాల ప్రచారాలు జరిగాయి. ఇన్ను అవుటు అంటూ రకరకాల కథనాలు, భిన్న కథనాలు మీడియాలో హల్చల్ చేశాయి. తాజాగా గత నెలలో జరిగిన ఒక అంతర్గత సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు, సంబంధిత మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ విస్తరణ తన చేతుల్లో లేదు, కేవలం ఏఐసిసి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ, ఊహాగానాలు, పోటాపోటీలు, జిల్లాల ప్రాతినిధ్యాలు, సీనియారిటీలు, ఈ అంశాలన్నీ కూడా మీడియాకు లీక్ చేయొద్దు, ప్రజలలో పలచన కావద్దంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అనే చర్చకు బ్రేక్ పడింది. కానీ కొంత అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే జూలై నెలలో కానీ ఆగస్టు మొదటి వారంలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా జిల్లాలలో వచ్చిన సీట్లు, ఓట్లు తదితర అంశాలన్నింటినీ పరిలో తీసుకొని మంత్రివర్గ విస్తరణకు కొంతమంది ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలనేది ఏఐసిసి అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే
ఎటు కాని సమయంలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టి కొన్ని వర్గాలు దూరం కావటం, కొన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేయటం, ఈ సమయంలో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే కనుక పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి నిదానమే ప్రధానమన్న సందంగా ఆగస్టు నెల వరకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ జరపకూడదు, అవసరం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం సాఫీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కొత్త గందరగోళం తీసుకొచ్చి కొంతమంది సీనియర్లు కావచ్చు, కొంతమంది కుల సమీకరణలు, సామాజిక అంశాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మంత్రివర్గ విస్తరణ చేసి చేతులు కాల్చుకోవడం కన్నా చేయకుండా సాగదీస్తేనే పార్టీకి శ్రేయస్కరం అనే ఒక సంకేతాలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణ అంశానికి పూర్తిగా పురుషాప్ పెట్టిందని చెప్పవచ్చు. ఏదైతే జూలై నెలలో కానీ ఆగస్టు మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు జరిగితేనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అసలే నిధులు లేమితో సతమతమవుతున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత పొడిగించుకుంటూ పోతే నిధులు రాకపోతే గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులు కూడా కుంటుపడతాయి, ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత ఇంకా మూడగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి జూలై నెలలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలలో రైతులు నిమగ్నమైన సమయంలో ఎన్నికలకు కనుక వెళ్తే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత పూర్తి స్థాయిలలో చర్చకు దారి తీయకుండా ఆ రోజు ఓటింగ్ ఏదైతే ఉందో ఆ రోజు 1-2 రోజుల ముందు ప్రచారం నిర్వహించుకొని కంప్లీట్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందనే ఒక ఆలోచనతో జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు కనుక చేయించగలిగితే ఆగస్టు మొదటి వారం లేదా ఆగస్టు 3వ వారంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం పెట్టినట్టుగా సమాచారం. అంటే మరో 2 నెలల పాటు, అంటే ఇప్పుడు ఏప్రిల్ 22వ తేదీ 24వ తేదీ అంటే ఈ 5-6 రోజులు అయిపోతే ఏప్రిల్ అయిపోతుంది. కాబట్టి మే, జూన్, జూలై అంటే మరో 3 నెలల పాటు మంత్రివర్గం ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో, సీనియర్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా మరో 3 నెలల పాటు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత జనవరి నుంచి కూడా, గత 4 నెలల నుంచి కూడా రేపు మాపు ముహూర్తాలంటూ, డేట్లంటూ రకరకాల భిన్న కథనాలతోటి మీడియా వండి వార్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ తోటి పూర్తిగా మంత్రివర్గ విస్తరణ అంశం పక్కా పడిపోయింది. అయితే తాజాగా కొన్ని సమీకరణల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాతనే ఆయా జిల్లాల్లో వచ్చిన ఫలితాల ఆధారంగానే ఆ రోజు ఉన్న పట్టు ఎమ్మెల్యేల పరిస్థితి అంచనా వేసి ఆ రోజు ఒక 5-6 లేదా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని విస్తరించి ఒకరిద్దరికి స్థానభ్రంశం కల్పించి మరో 2 నెలల పాటు, అంటే మరో ఏడాది పాటు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయో ఆ మున్సిపల్ ఎలక్షన్ల నాటికి రాష్ట్రంలో ఒక పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మరో 3 నెలల పాటు ఆశలు పెట్టుకున్న ఆశావహులు ఎవరైతున్నారో వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.